హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్స్లో థర్మోడైనమిక్స్ చాప్టర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ పీవీ ఇండికేటర్ డయాగ్రామ్స్ అవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్లో ఫస్ట్ మనం నేర్చుకోబోయే ప్రాసెస్ ఏంటంటే ఐసోథర్మల్ ప్రాసెస్. ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటంటే ద చేంజ్ ఇన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ at a constant temperature. That process is called isothermal process. మనకి గ్యాస్ యొక్క ప్రెషరు తర్వాత వాల్యూమ్ ఈ రెండు కూడా మనకి చేంజ్ అవుతాయి, బట్ టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. మరి ఈ ఐసోథర్మల్ ప్రాసెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. మరి ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. టెంపరేచర్ కనుక మారలేదనుకోండి, ఇంటర్నల్ ఎనర్జీ కూడా మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ డిటి చేంజ్ ఇన్ టెంపరేచర్ 0, డియు 0. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటంటే దీని పీవీ గ్రాఫ్ ఉంటుంది. పీవీ గ్రాఫ్ ఏంటంటే రెక్టాంగులర్ హైపర్బోలా. పీవీ గ్రాఫ్ గీసామంటే దీన్ని ఏమంటారంటే రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్, తర్వాత వై యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకొని మనం గ్రాఫ్ గీస్తే సో ఈ గ్రాఫ్ అనేది ఇట్లా వస్తుంది మనకి. సో దీన్ని ఏమంటారంటే దీన్ని ఐసోథర్మ్ అంటారు. టెంపరేచర్ కాన్స్టెంట్. తర్వాత దీంట్లో బాయిల్స్ లా హోల్డ్స్ గుడ్ అవుతుంది. బాయిల్స్ లా హోల్డ్స్ గుడ్ అంటే మనకి పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. పీవీ ఈజ్ ఈక్వల్ అయినమ్మా కాన్స్టెంట్ అంటే P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. ఇది మరి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుందాం అనుకోండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమైతుందంటే ఇప్పుడు డిక్యూ ఈజ్ ఈక్వల్ అంటే డియూ ప్లస్ డిడబ్ల్యూగా, ఇక్కడ డియూ 0గా, కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ అంటే టోటల్ హీట్ అబ్జార్బ్డ్ బై ద గ్యాస్ ఈజ్ యూటిలైజ్డ్ to do external work. dq is equal how much? dw. తర్వాత దీనికి వర్క్ డన్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ మనకి w ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2.3026 nRT log V2/V1. అదే మనం ప్రెజర్లో వేసాం అనుకో, W ఈజ్ ఈక్వల్ టు 2.3026 nRT log P1/P2. బేసిక్ లాగ్ అవుతుంది. ఇలాంటి ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా దీన్ని ఇంకొక వేరే రూపంలో కూడా మార్చితే W ఈజ్ ఈక్వల్ టు 2.3026 n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్గా, మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్, m small m by capital M into RT log P1/P2 or V2/V1. మరి ఇప్పుడు మనం 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ తీసుకుందాం. ఫర్ 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ సో 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు 2.3026 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్కి క్యాపిటల్ R బై క్యాపిటల్ M log V2/V1. సో ఇది మనకి 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్కి మనం ఇక్కడ వేసేది. ఓకేనా? మెయిన్ అవుట్లైన్స్ ఏంటంటే ఇది. ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ వెసల్ ఆఫ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ and there is a heat exchange between system and surroundings.
సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఇది మనకి ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఆ తర్వాత మనం చెప్పుకోబోయే ప్రాసెస్ ఏంటంటే ఎడియాబాటిక్ ప్రాసెస్. Adiabatic process, a process in which pressure and volume of the gas changes in thermally isolated system. That process is called adiabatic process. That means there is no heat exchange between the system and surroundings. Total heat remains constant. Q is equal to constant. అంటే dq is equal to 0. దీంట్లో మనకి ఒక ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ పీవీ టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కే. మనకి కొన్ని ఎడియాబాటిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఆ రిలేషన్స్ అంటే టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ రిలేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక రిలేషన్ ఏంటంటే మనకి పీ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ గామా టీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ రిలేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇది పీటీలో ఈక్వేషన్, తర్వాత ఇది టీవీలో ఈక్వేషన్. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై, మనకి ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, 1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1. గామా అంటే రేషియో ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్స్. ఓకేనా? For n moles of gas, for n moles of gas, work done ఫార్ములా ఏంటంటే nr by 1 minus gamma into T2 minus T1. ఇది n moles of గ్యాస్కి. తర్వాత ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇంకో ఫార్ములా కూడా రాసుకుంటాం. n అంటే ఏంటి? స్మాల్ m బై క్యాపిటల్ M r by 1 minus gamma into T2 minus T1. ఇది మనకి ఫార్ములా అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇక్కడ క్యాపిటల్ R బై M అంటే గ్యాస్ కాన్స్టెంట్ రాసుకోవచ్చుగా. ఏమవుతున్నప్పుడు స్మాల్ m బై r, స్మాల్ m ఇంటూ r డివైడెడ్ బై 1 మైనస్ గామా ఇంటూ మనం ఏం రాసుకోవచ్చు అంటే T2 మైనస్ T1. ఎందుకంటే ఇక్కడ మనకు బ్రాకెట్లో రాసుకుందాం. క్యాపిటల్ R బై M అంటే స్మాల్ r, క్యాపిటల్ R బై M అంటే. ఓకేనా? మరి ఇదే విధంగా ఫర్ 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్, ఫర్ 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్, 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్కి ఇది ఎట్టుంటుందంటే W ఈజ్ ఈక్వల్ టు మనకి 1 గ్రామ్కి అయితే M ఈజ్ ఈక్వల్ 1 పెట్టమ్మా. M ఈజ్ ఈక్వల్ 1 పెడితే ఏమవుతుంది? R బై 1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1. కొంచెం ఈ పీవీ ఇండికేటర్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయంటే బాగా స్టీపర్గా ఉంటాయి. ఎడియాబాటిక్ ప్రాసెస్లో పీవీ ఇండికేటర్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే మోర్ స్టీపర్ ఎట్లుంటుంది? మోర్ స్టీపర్ అంటే స్లోప్ ఎక్కువ ఉంటుంది. దేనితో పోలిస్తే ఐసోథర్మల్తో పోలిస్తే ఎడియాబాటిక్ ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే స్లోప్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కొన్ని కంపారిజన్ చూద్దాం. ఇలా కొన్ని మనం కంపారిజన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్లోప్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, స్లోప్ ఆఫ్ కర్వ్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఇప్పుడు మీకు తెలుసు ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏంటి? పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంటేగా. మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? P ఇంటూ డివి ప్లస్ V ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు 0. P ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ V ఇంటూ డిపి, డిపి బై డివి. అంతేగా? వై యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకున్నాం. స్లోప్ ఇదేగా. డిపి బై డివి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ P బై V అవుతుంది. మైనస్ P బై V. ఇది స్లోప్ ఆఫ్ ఏ కర్వ్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. మరి అదేవిధంగా మనం ఎడియాబాటిక్లో తీసుకుందాం. ఇప్పుడు ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఏంటన్నా పీవీ టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఎంత అవుతుంది? P ఇంటూ దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. గామా V పవర్ గామా మైనస్ 1 ఇంటూ డివి ప్లస్ V పవర్ గామా ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు డిపి.
దట్ ఈజ్ ఈక్వల్ అవుతుందమ్మా 0. రైట్. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏంటంటే పి గామా వి పవర్ గామా మైనస్ 1 డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి పవర్ గామా డిపి. ఓకేనా? సో ఇక్కడ మనకి అవుతుంది డిపి బై డివి ఈజ్ ఈక్వల్, ఇది పోతుంది మైనస్ పి గామా వి పవర్ గామా మైనస్ 1 డివైడెడ్ బై ఎంత అవుతుంది వి పవర్ గామా. సో ఇప్పుడు డిపి బై డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి బై వి. ఇక్కడ మనకి చూడండి ఇది పైకి పోతుంది, ఇది పైకి పోతే ఏమవుతుంది ఇక్కడ మైనస్ గామా పి వి పవర్ గామా మైనస్ 1 మైనస్ గామా క్యాన్సిల్. చివరికి మనకి మిగిలిపోయిందంటే డిపి బై డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ గామా బై గామా ఇంటూ పి బై వి, మైనస్ గామా ఇంటూ పి బై వి. చూడండి ఇక్కడ మనకి స్లోప్ దీంట్లో ఎక్కువ ఉంది, స్లోప్ దేంట్లో ఎక్కువ ఉందంటే స్లోపు అడియాబాటిక్ ప్రాసెస్లో స్లోప్ ఎక్కువ ఉంది. మీరు ఒకసారి కొన్ని గ్రాఫ్లు కనుక పరిశీలించారనుకోండి, మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్కి ఇద్దాం, ఇది ప్రెజర్, తర్వాత ఇది వాల్యూమ్. సో ఇప్పుడు మీరు నేను గీస్తాను చూడండి. ఇది ఐసోథర్మల్ కర్వ్, ఇది ఐసోథర్మల్ కర్వ్. ఇదేంటంటే ఎడియాబాటిక్, దీని స్లోప్ ఎక్కువ, ఎడియాబాటిక్ స్లోప్ ఎక్కువ, ఐసోథర్మల్ స్లోప్ తక్కువ. ఇవి మనకి దీంట్లో కొన్ని ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్స్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ తర్వాత అడియాబాటిక్ ప్రాసెస్, ఈ కర్వ్స్ గురించి కొంతమంది తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడండి, వెన్ ఎక్స్పాండెడ్ టు ద సేమ్ వాల్యూమ్ ఫ్రమ్ సేమ్ ఇనిషియల్ స్టేట్, వెన్ ఎక్స్పాండ్ టు సేమ్ వాల్యూమ్ ఫ్రమ్ సేమ్ ఇనిషియల్ స్టేట్, ఇక్కడ మనం గమనిద్దాం. ఇప్పుడు చూడండి, ఈ కరువు కింద ఏరియా ఉంది. ఈ కరువు కింద ఏరియా అనేది దేనికైతే ఎక్కువ ఉంటుందో, అంటే ఈ ప్రెజర్కి వాల్యూమ్కి మనం గ్రాఫ్ వేసినప్పుడు మనకి కరువులు వచ్చినప్పుడు ఆ కరువు కింద ఏరియా అనేది వర్క్ డన్ ఇండికేట్ చేస్తుంది. ఏరియా అండర్ ద కర్వ్ ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్ గివ్స్ ద వర్క్ డన్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ కరువు కింద ఏరియా ఎక్కువ ఇదంతా, కాబట్టి W1 ఈజ్ గ్రేటర్ దాన్ W2. అంటే ఏంటి? ఏరియా ఎంక్లోజ్డ్ బై ఫస్ట్ కర్వ్, ఏరియా ఎంక్లోజ్డ్ బై ఫస్ట్ కర్వ్ మోర్ దాన్ సెకండ్ కర్వ్. ఓకేనా? రైట్. మరి ప్రెజర్ చూసుకుందాం అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూద్దాం, సేమ్ వాల్యూమ్ ఇక్కడ చూద్దాం, ఈ పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు మనకి సేమ్ వాల్యూమ్ కాబట్టి సేమ్ వాల్యూమ్ దగ్గర ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది, పివి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎన్ఆర్టీ. ఇక్కడ సేమ్ వాల్యూమ్ దగ్గర మనం ప్రెజర్ తీసుకుంటే పి ప్రపోర్షనల్ టీ అని వస్తుంది. పి ప్రపోర్షనల్ టీ, ఎన్ కామా ఆర్ కాన్స్టెంట్స్. అంటే దీని అర్థం ఏంటి? పి ఫైనల్ ప్రెజర్, అంటే ఫైనల్ ప్రెజర్ ఏమవుతుంది? పి ఐసో ఈజ్ గ్రేటర్ దాన్ పి ఎడియాబాటిక్. తర్వాత మనం ఇక ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నాం, పి ఐసో ఈజ్ గ్రేటర్ దాన్ పి ఎడియాబాటిక్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ కూడా నీకు ఎక్కువగా, టెంపరేచర్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ గ్రేటర్ దాన్ టెంపరేచర్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇది మనకి గ్రాఫ్ గురించి. ఓకేనా? ఇలాంటి గ్రాఫ్లు మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో కూడా వస్తాయి, వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రైట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాసెస్ అంటే ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏ ప్రాసెస్లో అయితే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుందో ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఐసోబారిక్ ప్రాసెస్ అంటారు. ఈ ఐసోబారిక్ ప్రాసెస్లో నువ్వు ఇచ్చే హీటు డిక్యూ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎన్సిపి డిటి. సో డియు ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ఎన్సివి డిటి.
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ సప్లైడ్ అట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ యూజ్డ్ ఫర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ద ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ సప్లైడ్ at a constant pressure is used for change in internal energy. Is used for change in internal energy. అంటే మొత్తం సప్లై చేసే హీట్ అంతా డీక్యూ, మొత్తం సప్లై చేసే హీట్, దాంట్లో ఇంటర్నల్ ఎనర్జీకి ఎంత పార్ట్ అనేది మారిపోతుంది. ఇంటర్నల్ ఎనర్జీకి du/dq ఇజ్ ఈక్వల్ టు మనకి టోటల్ సప్లై చేసే హీట్ ఎనర్జీలో ఇంటర్నల్ ఎనర్జీకి ఎంత వెళ్తుంది. du అంటే మనం రాసుకోవచ్చు ఇక్కడ NCV/dt, dq అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ NCP/dt. ఇదేమవుతుంది ఇక్కడ CV/Cp. CV/Cp అంటే మీ అందరూ తెలుసుగా ఏంటిది 1/γ. వీటి మీద ప్రాబ్లం అడుగుతాడు. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1/γ. మరి అదేవిధంగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ సప్లైడ్ at constant pressure used for doing ఎక్స్టర్నల్ వర్క్. అంటే అవుతుంది మొత్తం సప్లై చేసే హీట్లో ఎంత ఫ్రాక్షన్ వర్క్గా మారిపోతుంది అంటే dw/dq. dw అంటే మనం ఏం రాసుకోవచ్చు pdv అంటే ఏంటి nrdt NCP/dt. dt క్యాన్సిల్. సో dw/dq ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతాం అక్కడ r/cp. కానీ ఇక్కడ dw/dq ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు r/cp అంటే ఏంటి గామా -1 r క్యాన్సిల్. కాబట్టి ద ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ డూయింగ్ ఎక్స్టర్నల్ వర్క్ dw/dq ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే γ-1/γ. ఇది వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. అంటే నువ్వు సప్లై చేసిన హీట్ మొత్తం ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర నువ్వు ఇచ్చే హీట్ dq, అది గ్యాస్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ పెట్టడానికి ఉపయోగపడుతుంది, వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. నువ్వు సప్లై చేసే హీట్లో వర్క్కి ఎంత ఫ్రాక్షన్ కన్వర్ట్ అయింది, ఇంటర్నల్ ఎనర్జీకి ఎంత ఫ్రాక్షన్ కన్వర్ట్ అయింది, అది మనం ఇక్కడ తెలుసుకున్నాం. తర్వాత దీనికి పీవీ గ్రాఫ్ గీసామనుకోండి, ఏది ఐసోబారిక్ ప్రాసెస్కి పీవీ గ్రాఫ్ గీసాం. ఇప్పుడు x మీద వాల్యూము, y మీద ప్రెజర్ తీసుకుంటే మనం పీవీ గ్రాఫ్ ఎలా వస్తుంటే వి గెట్ స్ట్రేట్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద వాల్యూమ్ యాక్సిస్. ఇది మనకి ఐసోబారిక్ ప్రాసెస్. రైట్, నెక్స్ట్ మనం తెలుసుకోబోయే ప్రాసెస్ ఏంటంటే ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే మనకు తెలుసు ఏంటంటే ఏ ప్రాసెస్ ఇన్ విచ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. మరి మనం తెలుసుగా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు P/dVగా. దర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్గా, వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి వర్క్ డన్ 0 ఐసోకోరిక్ ప్రాసెస్లో. అయితే ఇక్కడ ఐసోకోరిక్ ప్రాసెస్లో నువ్వు సిస్టానికి ఇచ్చే హీట్ మొత్తం కూడా దేనిగా కన్వర్ట్ అవుతుందంటే ఇంటర్నల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వర్క్ ఏం చేయదు కాబట్టి dq at కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు NCV/dt. అందులో ఇక్కడ P ప్రపోర్షనల్ టు T, ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. దట్ మీన్స్ వాట్ P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మనం పీవీ గ్రాఫ్ గీస్తాం. ఈ పీవీ గ్రాఫ్ గీసినప్పుడు అంటే మనం x యాక్సిస్ మీద వాల్యూమ్, y యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకొని పీవీ గ్రాఫ్ గీసాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి వీ గెట్ ఏ స్ట్రేట్ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు ప్రెజర్ యాక్సిస్.
ప్రెజర్ యాక్సెస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారంటే మనకి ఐసోకోరిక్ ప్రాసెస్ అంటారు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదంటే ఫ్రీ ఎక్స్పాన్షన్. ఫ్రీ ఎక్స్పాన్షన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ సో ఈ ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఇట్ ఈస్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇన్ దిస్ ఫ్రీ ఎక్స్పాన్షన్ గ్యాస్ ఈజ్ ఎక్స్పాండ్. ఇన్ దిస్ free expansion gas is expand in such a way that no heat enters or leaving the system. No heat enters or living from the system. అందుకే నేను ఏం చెప్పాను, ఈ ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ అని చెప్పాను, ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్ అదే కదా. ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే ద ఎక్స్పాన్షన్, అదే ద చేంజ్ ఇన్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ థర్మల్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ఫ్రీ ఎక్స్పాన్షన్లో ఏంటంటే వర్క్ డన్ 0, తర్వాత DQ 0, తర్వాత DU 0. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫ్రీ ఎక్స్పాన్షన్లో. ఓకేనా. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ నో వర్క్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ ద సిస్టమ్ ఆర్ బై ద సిస్టమ్. నో వర్క్ ఈజ్ performed on the system or by the system. ఇటువంటి ఎక్స్పాన్షన్ అంటారు, ఇది ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటారు. దిస్ ఎక్స్పాన్షన్ ఇస్ కాల్డ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్రాసెస్ ఏంటంటే సైక్లిక్ ప్రాసెస్. A process in which the system, after passing through different states and finally reaches to original state, that process is called cyclic process. మరి సైక్లిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0. ఎందుకంటే సిస్టమ్ అనేది ఇనీషియల్ స్టేట్ నుంచి మళ్ళీ వేరు స్టేట్ల నుంచి పోయి మళ్ళీ అదే స్టేట్కి వస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ స్టేట్ ఫంక్షన్. Internal energy is a state function. It is not depend upon path followed by the system. It is only depends upon state. Du is equal 0. Du 0 అయిందనుకోండి, dt 0. ఓకేనా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంటే ఫర్ సైక్లిక్ ప్రాసెస్ PV graph is క్లోజ్డ్ కర్వ్. అది PV గ్రాఫ్ ఎలా ఉంటుందంటే క్లోజ్డ్ కర్వ్. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే అండ్ ఏరియా ఎన్క్లోజ్డ్ బై కర్వ్ represents by area enclosed by the curve represents work done. ఇది ఇంపార్టెంట్. కాబట్టి dt 0. ఇప్పుడు మీరు చూద్దాం, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి. ఇక ఇది మనకి ఒక క్లోజ్డ్ కర్వ్ ఇది. ఓకేనా. ఇఫ్ ద సైక్లిక్ ఈజ్ క్లాక్ వైజ్ ఉందనుకునే, ఇట్లా సైక్లిక్ ఈజ్ క్లాక్ వైజ్ ABCD ఇలా క్లాక్ వైజ్ ఉందనుకో, అప్పుడు మనకి వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. మరి అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి, ప్రెషర్ ఇది వాల్యూమ్, తర్వాత ఇది ఒక క్లోజ్డ్ కర్వ్. ఇది సైక్లిక్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉందనుకోండి, యాంటీ క్లాక్ వైజ్లో ఉంది అంటే వర్క్ డన్ ఏమవుతుందంటే వర్క్ డన్ ఈజ్ నెగిటివ్.
వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. ఇది ఇలాంటి రూల్స్ మనం గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్లో మనం చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం స్పెసిఫిక్ హీట్స్ గురించి మాట్లాడుకుందాం. గ్యాసెస్కి 2 స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి, 2 మోలార్ స్పెసిఫిక్ హీట్స్. ఎందుకంటే గ్యాస్ని మనం డైరెక్ట్గా హీట్ చేయలేం. బై కీపింగ్ ద ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ ఆర్ బై కీపింగ్ ద వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ వీ హీట్ ద గ్యాస్. కాబట్టి మోలార్ స్పెసిఫిక్ heat of a gas at constant pressure, capital CP, and molar specific heat of a gas at constant volume, capital CP. ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉంది, దీన్ని మేయర్ రిలేషన్ అంటారు. CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు ఆర్. CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది మేయర్ రిలేషన్. ఇప్పుడు మన అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, CP ఈజ్ ఈక్వల్ టు ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 mole ఆఫ్ గ్యాస్ to 1 degree centigrade or 1 Kelvin at constant pressure is called molar specific heat of a gas at constant pressure. CP is equal to మనకి రాసుకోవచ్చు 1/n ఇంటూ n రాసుకోవచ్చు, అంటే dQ/dt అని రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, దీన్ని మాడిఫికేషన్ చేస్తాను నేను. 1/n అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ స్మాల్ m బై క్యాపిటల్ M అని రాసుకోవచ్చు, dQ/dt. ఓకేనా? సో కాబట్టి మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ CP ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అవుతుంది క్యాపిటల్ M ఇంటూ దీని ఏం రాసుకోవచ్చు 1/m ఇంటూ dQ/dt. ఇది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ టు 1 degree centigrade at or 1 Kelvin at constant pressure. కాబట్టి క్యాపిటల్ CP ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే క్యాపిటల్ M ఇంటూ స్మాల్ CP. ఓకేనా? ఇది CP స్మాల్ CP. ఇది అదేవిధంగా క్యాపిటల్ CV ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ స్మాల్ CV అని రాసుకోవచ్చు. మరి అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు CP మైనస్ CV అంటే క్యాపిటల్ CP అంటే ఎంత అవుతుంది? M ఇంటూ స్మాల్ CP మైనస్ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ CV ఈజ్ ఈక్వల్ టు ఆర్. రైట్. స్మాల్ CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R/M. R/M అంటే తెలుసుగా మీకు, గ్యాస్ కాన్స్టెంట్. అంటే CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r, అంటే గ్యాస్ కాన్స్టెంట్ పర్ యూనిట్ మాస్, స్మాల్ r అంటే. ఓకేనా? ఇలాంటి కొన్ని మనకి రిలేషన్స్ ఇక్కడ వస్తాయి. ఆ రిలేషన్స్ని కొన్ని చూద్దాం. ఇప్పుడు మనం చూద్దాం. CP/CV ఈజ్ ఈక్వల్ టు గామా. CP ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ CV. ఓకేనా? అంటే ద రేషియో ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్స్ ఈజ్ ఈక్వల్ టు గామా వాల్యూ అని. గామా అనేది ఒక కాన్స్టెంట్, అది దాని వాల్యూ 1.4 అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు చూద్దాం, CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు ఆర్గా. CP అంటే ఏంటి? ఇక్కడ గామా ఇంటూ CV మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు ఆర్. CV కామంది, గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఆర్. సో CV ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇక్కడ R/γ-1. ఇది CV వాల్యూ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా CP వాల్యూ చూద్దాం. CP ఈజ్ ఈక్వల్ గామా ఇంటూ CVగా, అంటే గామా ఇంటూ CV అంటే ఎంత అవుతుంది ఇక్కడ? R/γ-1. ఓకేనా? గామా R/γ-1. ఇది CP ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక రిలేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. సో ఇప్పుడు మనం మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్ చూద్దాం. మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్. ఇప్పుడు 2 గ్యాసెస్ని మిక్స్ చేసాం. ఏంటి? వెన్ 2 gases ఆర్ మిక్స్డ్. ఓకేనా? టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్. వెన్ టూ గ్యాసెస్ ఆర్ మిక్స్డ్, దెన్ అకార్డింగ్ టు ఎనర్జీ కన్జర్వేషన్ టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు మీరు చూద్దాం, ఇప్పుడు 2 గ్యాస్లు ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ దాని గ్యాస్ యొక్క మోల్స్ అంతా N1, రెండో గ్యాస్ యొక్క మోల్స్ N2, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ CV1, దీని యొక్క స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ CV2. ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు టోటల్ ఎనర్జీ ఆఫ్టర్ మిక్సింగ్, టోటల్ ఎనర్జీ ఆఫ్టర్ మిక్సింగ్
సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఆఫ్టర్ మిక్సింగ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ బిఫోర్ మిక్సింగ్ అంటే N1 ప్లస్ N2 టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ CV మిక్స్ అంటే టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్గా కాబట్టి N1 CV1 ప్లస్ N2 CV2. సో CV మిక్స్ ఈజ్ ఈక్వల్ టు N1 CV1 ప్లస్ N2 CV2 డివైడెడ్ బై ఎంత అవుతుందంటే N1 ప్లస్ N2. These are the proportional relations. So we write CP mix is equal to, similarly we write CP mix is equal to N1 CP1 plus N2 CP2 divided by N1 plus N2. And also gamma mix is equal to CP by CV, CP mix divided by CV mix. That is equal to ఏమవుతుందంటే N1 CP1 ప్లస్ N2 CP2 డివైడెడ్ బై N1 CV1 ప్లస్ N2 CV2. ఇది ఫార్ములా. వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ని. అక్కడ దగ్గర రాసుకొని మనం ఫార్ములాస్ని దగ్గర పెట్టుకోవాలి. వీటిని కొంచెం మనం మాడిఫికేషన్ చేసాం అనుకోండి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ CV మిక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే R బై గామా మైనస్ 1గా గామా ఈక్వలెంట్ ఆర్ గామా మిక్స్ -1 రాసుకోవచ్చు. అదేవిధంగా CV1 ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ R బై గామా 1 -1 రాసుకోవచ్చు. CV2 ఇజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే R బై గామా 2 -1. సో ఇక్కడ మనం చూద్దాం, ఇక ఫార్ములా ఉంది. ఇక్కడ ఏంటి ఫార్ములా అంటే CV మిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉందిగా, CV మిక్స్ ఆర్ CV ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఉందిగా, దాంట్లో మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ చేస్తే నీకు ఏమవుతుందంటే R బై గామా మిక్చర్ ఆర్ గామా ఈక్వలెంట్ -1 ఈజ్ ఈక్వల్ టు N1 CV1 అంటే R బై గామా 1 -1 ప్లస్ N2 R బై గామా 2 -1 డివైడెడ్ బై N1 ప్లస్ N2. సో ఆన్ పెట్టచ్చు, ఇక్కడ ఒకటి కాకపోతే సో ఆన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే R క్యాన్సిల్ అవుతుంది, ఇది తీసుకొస్తుంది. ఇక్కడ మనం N1 ప్లస్ N2 ప్లస్ సో ఆన్ డివైడెడ్ బై గామా ఈక్వలెంట్ -1 ఆర్ గామా మిక్స్ -1 ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు ఇక్కడ N1 బై గామా 1 -1 ప్లస్ N2 బై గామా 2 -1 ప్లస్ సో ఆన్. ఇది ఒక ఫార్ములా వేర్ గామా EQ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఈక్వలెంట్ గామా ఫర్ గ్యాసెస్ మిక్చర్, ఓకేనా. ఇది దీనికి సంబంధించిన బేసిక్స్.